హలో హాయ్ అండి. నిన్నటి వీడియో పెట్టా కదండి, అది సెకండ్ పార్ట్ అండి. ఇది తిరుమలలో షాపింగ్ చేయటం మామూలుగా లేదండి. ఇప్పుడు పోయిన సంవత్సరం నేను వచ్చినప్పటికి ఇప్పటికి సగానికి సగం రేట్లు పెరిగాయండి. అప్పుడు 50 రూపాయలు వస్తే ఇప్పుడు 100 రూపాయలు చేశారు. మా కుట్టి పాపకి ఈసారి బొమ్మలు కొనివ్వలేదండి. దాన్ని బొమ్మలు కావాలని ఏడ్చినా కూడా నగలు కొనుక్కో పాప, స్కూల్కి అందరు పిల్లలు వేసుకొని వస్తారు కదా, నగలు, గాజులు, క్లిప్పులు అవి కొనుక్కోమని అలా చెప్పేసి దాని చేత బొమ్మలు కొనిపించకుండా ఈసారి అన్ని నగలు, గాజులు, రబ్బర్ బ్యాండ్స్ ఇట్లాంటివి కొనిపించానండి. బొమ్మలు పోయినసారి కూడా చాలా కొనుక్కెళ్ళింది. పోయిన సంవత్సరం దానికి ఎంటుకలు తెప్పించినప్పుడు ఆడింది లేదు, పోడలేదండి. అన్నీ పగల కొట్టేసి ఆడబడేసింది. అందుకే ఈసారి మా కుట్టి బాబుకి అలా చెప్పేశాను. ఇంకా షాపింగ్ చేసి ఇంటికి వచ్చామండి. ఈ వీడియో మళ్ళా రోజు ఉదయం అండి. దర్శనం టైం అయిపోయింది. 6:30 కల్లా దర్శనానికి వెళ్ళాలండి. మేము ఉదయాన్నే బ్రేక్ దర్శనాలు. ఇంకా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి మళ్ళీ 10 కల్లా రూమ్కి వచ్చేసాము. వచ్చేసినాక ఇంకా రెస్ట్ తీసుకొని 2 దాకా రెస్ట్ తీసుకున్నామండి రూమ్లోను. ఆ తర్వాత వెళ్ళి భోజనం తినేసి వచ్చి అట్ట గుడి ముందు కూర్చున్నామండి. సాయంత్రం 10-11 దాకా అక్కడే గుడి ముందే ఉన్నామండి. ఇంకా కొంచెం 6:30 నుంచి వీడియోలు తీసుకున్నాము. కాసేపు గుడి ముందు కూర్చొని అస్సలు బాబోయ్ మా కుట్టి పాప ఆనందానికి అవదలేలేవండి. ముందు రోజు బాగా ఇసుకిచ్చింది కానీ మళ్ళా రోజు బాగా ఆడుకుందండి మా పాప. అస్సలు దానికి ఆ స్వామి సాయి చూసి, ఆ గుడి సాయి చూసి, ఆ లైట్లు చూసి అసలు దాని ఆనందానికి అసలు అది ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదండి. భరతనాట్యం చేసేస్తుంది, గోవింద స్వామి పాటలు పాడుకుంటుంది, ఎంత చక్కగా డ్యాన్సులు వేసేసుకుంటుంది. మా వీడియో తీమా మనం నేను డ్యాన్స్ చేస్తున్నామా, స్వామి పాట పాడుతున్నామా, గోవిందనామాలు చదువుతున్నామా, వీడియో తీయమని అస్సలకి ఎంత ఆనందంగా ఉందోనండి నాకు. అప్పుడు నాకు ముందు రోజు ఎంత బాధపడ్డానో మళ్ళా రోజు ఎంత ప్రశాంతంగా స్వామి ముందు కూర్చున్నానండి. ముందు రోజు కూర్చున్నప్పుడు స్వామి ముందు రేపు కూడా రావచ్చులే అనిపించిందండి. మళ్ళా రోజు కూర్చున్నప్పుడు చాలా బాధ కూడా అనిపించింది. లాస్ట్లోనూ లేచి రూమ్కి వెళ్ళాలంటే ఇంక మళ్ళీ రేపు ఏడు ఉన్నాం కదా, రేపు ఈ టైంకి మనం ఊరు వెళ్ళిపోతూ ఉంటాము. మళ్ళీ ఆ స్వామి దగ్గరికి ఎప్పుడు వస్తాము, ఎప్పుడు ఈ గుడి ముందు కూర్చుంటామని నాకు చాలా బాధ వేసిందండి. ఏడుపు వచ్చేసిందండి గుడి దగ్గర నుంచి రూమ్కి వెళ్ళాలంటేనో. అంత బాధ వేసిందండి. గుడి ముందు కూర్చుంటే అసలు చాలా మంది వచ్చే భక్తులకు అసలు కొంచెమన్నా స్వామి ఉన్నాడు, ఆయన చూడడానికి మనం వచ్చామని భక్తి కూడా అసలు లేనే లేదండి. గౌరవం కూడా లేదండి. స్వామి మీద భక్తి ఎట్టైనా కానీ మన సహజంగా ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ మీద కొంచెం గౌరవంగానే ఉంటాం కదా. ఇప్పుడు మన పెద్దోళ్ళ ముందు మనం ఎంత గౌరవంగా ఉంటాము, అసలు అట్ట కూడా కొంచెం కూడా లేదండి జనాలకి. అసలు చెప్పులు ఎక్కడికి వేసుకొస్తున్నారంటే గొల్ల మండపం కాడికి చెప్పులు వేసుకొస్తున్నారు. అసలు ఎంతమంది చెప్పులు వేసుకొని వస్తున్నారు. ఎవరికన్నా చెప్పండి, నీకెందుకయ్యా, నువ్వు చూసుకోవయ్యా అంటున్నారు. అసలు ఆ స్వామి మీద భక్తితో వస్తున్నారు. అసలుకి ఏదో షికారు చేయనాటికి వచ్చామనుకుంటున్నారు కానీ జనాలు అసలు భక్తులకి స్వామి మీద భక్తి ఉండి రావట్లేదండి. ఏదో డబ్బులున్నాయి ఫుల్గా పోయి తిరుమల వెళ్ళి అటు ఇటు వెళ్ళి టూర్ వేసి వద్దామన్నట్టు వస్తున్నారు. అస్సలు నాకైతే ఎంత బాధ వేస్తుందనండి. చెప్పితే కూడా వాళ్ళు వినకుండా ర్యాష్గా మాట్లాడుతున్నారు గుడి ముందు కూర్చున్న వాళ్ళు. ఇంకా మనకెందుకులే 2 సార్లు చెప్పాము, 3వసారి వినలేదు కదా, ఆ స్వామే చూసుకుంటాడని నేను వదిలేసానండి. కుట్టి పాప ఆడు కూర్చున్నాను చెప్పి అసలు వీడియోలు కూడా తీసేస్తుందండి. మా ఫ్రెండ్స్కి చూపించాలి, మా ఎక్కడ ఏముందో ఫ్రెండ్స్కి చూపించాలని అది ఫోన్ తీసుకొని అసలు వీడియోలు తీస్తుంది. అదిగోండి అసలుకి చేతులు ఇలా పెట్టి తిప్పేసి అందరికి చెప్తుందండి. అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారంట, అటువైపు దీపాలు వెలిగిస్తున్నారంట, అటువైపు స్వామి అంటే 5 స్వామి దీపాలంకరణ చూసిందండి, అది కూడా చెప్తుంది. అటువైపు స్వామిని ఉయ్యాల్లో తిప్పారు, ఇటువైపు అదిగోండి ఏళ్ళు చూడండి, ఇటు కొబ్బరికాయలు కొట్టారు. అన్నీ చూపించేసి రాత్రి 10 అయిందండి మేము రూమ్కి వచ్చేసేలోగా. ఇంకా ఉదయం లేచి దర్శనానికి మాకు 2వ దర్శనం ఉందండి, బ్రేక్ దర్శనం. ఉదయం లేచి బ్రేక్ దర్శనం చూసుకొని ఇంకా బయలుదేరామండి కొండ కిందకి. మాకు 8 కల్లా దర్శనం అయిపోయిందండి. మళ్ళా రోజు ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. కొండ దిగి వస్తుండే అసలు ఎంత బాధేసిందంటే అండి నాకు, అంత బాధేస్తుందండి. ఎప్పుడు తిరుమల వెళ్ళినా కూడా కొండ దిగి రావాలంటే ఏడుపు వచ్చేస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తామయ్యా నీ దగ్గరికి, ఎప్పుడు వస్తానయ్యా, మళ్ళీ తొందరగా రంపించుకయ్యా, నీ దర్శనం తొందరగా ఇవ్వయ్యా అనుకుంటూ వస్తాను. ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తానని వెనక్కి మళ్ళీ తిరిగి చూసుకుంటూ వస్తానండి. నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా కూడా నాకు అంత బాధ వేస్తుందండి. తిరుమల స్వామి కాడి నుంచి తిరిగి రావాలంటేను, మన పుట్టింటికి వెళ్ళి తిరిగి వస్తుంటే ఎంత బాధ వేస్తుందో నాకు అంత బాధ వేస్తుందండి తిరుమల స్వామి కాడి నుంచి రావాలంటేను.
కొండదిగి వచ్చేసాము. కొండదిగి వచ్చాక వాంతింగ్ అయిపోయిందండి నాకు, మా చెల్లికి ఇద్దరికి. అసలు ఎక్కడెక్కడికో మంగాపురం వెళ్ళాలనుకున్నాం, కాళహస్తి వెళ్ళాలనుకున్నాం. నాయుడుపేటలో మా ట్రైన్ అండి.